విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్యల గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు. సరైన సంభాషణ బాంధవ్యానికి దారి తీస్తుంది. సంభాషణ సరిగ్గా లేకపోతే సంబంధాలు విచ్ఛిన్నమవుతాయి. జీవితం చాలా చిన్నది. మిమ్మల్ని ప్రేమించే వారితో, మిమ్మల్ని అభిమానించే వారితో ఎక్కువ టైం గడపటానికి ప్రయత్నించండి. బంధం పేరుతో బాధ పెట్టేవారిని, స్నేహం పేరుతో చెడగొట్టేవారిని దూరం పెట్టినప్పుడే జీవితంలో ఏదైనా సాధించగలం. మాట జారిపోతే మనసు క్షమించవచ్చును, కానీ నమ్మకం జారిపోతే నీడ కూడా శత్రువై నిన్ను బాధిస్తుంది. జీవితం తెరిచిన పుస్తకంలా ఉండనవసరం లేదు, కానీ చెదలు పట్టిన పుస్తకంలా మాత్రం ఉండకూడదు. ఇద్దరి మధ్య స్నేహం నమ్మకమైన వంతెన లాంటిది. 2 వేరువేరు ప్రపంచాలను నిజం అనే దారితో ఒక్కటి చేస్తుంది. అత్యంత ప్రమాదకరమైన ఆట. నీ జీవితంలో ఒక్కరైనా నిన్ను దారుణంగా దెబ్బ కొడతారు. అది ఎంతగా అంటే నువ్వు ఏ దెబ్బనైనా తట్టుకునే అంతగా. రాలిన ఆకుల విలువ ఎండిన కొమ్మకి తెలిసినట్టు నిన్ను కోల్పోయిన వారికి నీ విలువ తెలుస్తుంది ఏదో ఒక రోజు. గెలిచిన వారు గాడిద గురించి చెప్పినా వినేవాళ్లకు గొప్పగా వినిపిస్తుంది. ఓడిన వారు ఓంకారం గురించి చెప్పినా వినేవాళ్లకు చెత్త అనిపిస్తుంది. ఇదే గెలిచిన వారికి ఓడిన వారికి మధ్య ఉన్న తేడా. కొన్నిసార్లు కాలం చేసే గాయాల కంటే కావాలనుకునే వాళ్ళు చేసే గాయాలు ఎక్కువ బాధపెడతాయి. మన జీవితంలో మనం తెలిసి చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? మనమంటే లెక్కలేని వారిని మనం లెక్కలేనంతగా ఇష్టపడటం. వదిలేయటానికి కారణాలు ఉన్నాయని వదిలేసిన దానికి ప్రేమ అనే పేరు మాత్రం పెట్టకు. ఎందుకంటే ప్రేమ ఎప్పుడు కలిసి ఉండటానికి కారణాలు వెతుకుతుంది తప్ప విడిపోవటానికి కారణాలు వెతకదు. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది. ఒక దీపానికి వేలాది జ్యోతుల్ని వెలిగించినా దాని కాంతి ఏమాత్రం తగ్గనట్టే ఎదుటివారితో సంతోషాన్ని పంచుకుంటే మనకు తరిగేదేమీ ఉండదు. హృదయం ఎన్నిసార్లు గాయపడినా మనసుకు నచ్చిన వారిని మర్చిపోదు. కారణం హృదయానికి నటించటం తెలియదు. ప్రతి మనిషి పాడేది 2 విషయాల్లో. ఒకటి ఎవరో చెప్పింది వినటం, రెండవది విన్నది ఇంకొకరికి చెప్పటం. ఏ పరిచయమైనా మనసుకు సంతోషాన్నిచ్చేలా ఉండాలి, కానీ ఉన్న మనశ్శాంతిని పోగొట్టేలా ఉండకూడదు. నువ్వు ఇతరులకు సహాయపడే విషయంలో పండ్లనిచ్చే చెట్టులా ఉండాలి. చెట్టుకి ఇవ్వటమే తెలుసు. మంచి మనుషులు కూడా అంతే. ఇతరులకు సహాయం చేయటం తప్ప వారి స్వార్థం కోసం ఎప్పుడూ ఏమీ ఆశించరు. ఓపికతో ఉండేవారు ఎప్పుడూ ఓడిపోరు. ఓపిక పట్టి చూడు, జీవితం చాలా నేర్పుతుంది. ఏదీ ఆశించకు, ఏమీ ఊహించకు, ఏదీ అడగకు, ఏదీ కోరకు. అలా వదిలే, అంతే. జరగాల్సింది జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.